ఇక్కడ వ్యక్తుల సమస్య, సామాజిక తరగతుల సమస్య కంటే కూడా ఇది పౌర హక్కుల సమస్య. అది విస్తృతంగా చూడాల్సింది. వ్యక్తులు తప్పులు చేస్తే దాన్ని చట్ట ప్రకారం శిక్షించాలి. కానీ వ్యవస్థలు తప్పు చేస్తే ఒక వ్యక్తికి, ఒక కుటుంబానికే కాదు, సమాజానికి చాలా తీరని నష్టం జరుగుతుంది. ఆ దృక్పథంతో చూసినప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి ఇదేమిటంటే, ఎవరి మీదైనా తప్పులు చేసి కేసులు ఉంటే చట్ట ప్రకారం శిక్షించాల్సిన బాధ్యత, రుజువు చేయాల్సిన బాధ్యత, బెయిల్ రాకుండా చేయాల్సిన బాధ్యత, లేదు కోర్టుకు హాజరు కాకపోతే కోర్టుకి తీసుకొచ్చేటువంటి బాధ్యత చట్ట ప్రకారం పోలీస్ యంత్రాంగానికి, ప్రభుత్వానికి అధికారం ఉంది. ఆ పని చేయొచ్చు. దాన్ని ఎవరు తప్పులను సమర్థించరు. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు, సార్ మనం మాట్లాడటం కాదు, రిమాండ్ రిపోర్ట్లో ఇచ్చారు అఫీషియల్గా. కొట్టారు, చంపారు. ఇది గవర్నమెంటే నిర్ధారించిందిగా. మరి గవర్నమెంట్ నిర్ధారించినప్పుడు అంతకుముందంటే ఆరోపణ, ఇప్పుడు ప్రభుత్వమే చెప్పింది రుజువు కావాలి. ఈ విషయంలో ఇన్ని రోజుల పాటు అసలు ఈ విషయమే బయటికి రాకుండా, ఇప్పటికీ ఎక్కడ శవం ఏమైందో తెలియకుండా ఉన్నారంటే పోలీసు డిపార్ట్మెంట్ బాధ్యతతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ నడిపేటువంటి ప్రభుత్వం కూడా నైతిక బాధ్యత వహించాలి. ఖచ్చితంగా వహించాలి. మరి ఇంతకాలం తెలీదా? తెలియకపోతే మీ చేతకాంతనం. తెలిసి మీరు మాట్లాడలేదా? ఇది మీరు కప్పిపుచ్చడం. పోలీసు ఉన్నతాధికారులకు తెలీదా? ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి తెలీదా? ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం వీటికి సమాధానం చెప్పాలి. రెండోది, ఇవాళ సీసీ కెమెరాలు లేకుండా తీసేశారంటే, కంచే చేను వేస్తే పోలీస్ స్టేషన్లోనే సీసీ కెమెరాలు తీసేసి పోలీస్ స్టేషన్లోనే శవమాయం చేస్తే మీరు చెప్తారు కదా టెక్నాలజీ. ఇవాళ పాత రోజుల్లో థర్డ్ డిగ్రీ ప్రయోగించాల్సిన అవసరంలా గూగుల్ టేక్అవుట్ వచ్చింది. ఎవరెక్కడుంటారో, ఏ నిమిషంలో ఎక్కడున్నారో ఇప్పుడు కూడా తేల్చచ్చు. మీరు నిజంగా శవం తీసుకెళ్ళి ఎక్కడ దహనం చేశారో పోలీసు వాళ్ళు తలుచుకుంటే, ప్రభుత్వం తలుచుకుంటే నిమిషంలో టెక్నాలజీని బట్టి తేల్చచ్చు. సీసీ కెమెరాలు పోలీస్ స్టేషన్లో పోయినాయి అన్నారు, మీరు తీశారు. బయట ఉన్నాయిగా, సీసీ కెమెరాలు ఉన్నాయిగా, ఎందుకు తేల్చరు? అలాగే పోలీసు వాళ్ళ మీద ఆరోపణ అయితే పోలీసులతో సిట్టేస్తే సహజంగా దాంట్లో ఉన్న వ్యక్తులు మంచి చెడులు కాదు సమస్య. ఏ ప్రభుత్వం అయినా ఉండండి. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్లు ఏంటి? లాకప్ డెత్ ఇష్యూలో జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేటువంటిది అవసరం. ఇది జనరల్ పోలీసులు కాబట్టే. పోలీసు మీద పోలీసులు విచారణ చేస్తే నమ్మకం ఉండదు. ఏ డిపార్ట్మెంట్ అయినా, ఏ గవర్నమెంట్ అయినా. అందుకే జ్యుడిషియల్ ఎంక్వైరీ ఉండాల్సిన, ఇవాళ తల్లిదండ్రులు వాళ్ళకి కోర్టులో వేయటం కాదు. ఇంతమంది ఎందుకు? ప్రభుత్వం సీరియస్గా ఉంటే ఒక సిట్టింగ్ జడ్జితో జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆర్డర్ ఇవ్వచ్చు కదా. ఎందుకు సందేహిస్తున్నారు? తేలుతుంది కదా ఏదో ఒకటి, వాళ్ళు తెలుస్తారు కదా. కాబట్టి ప్రభుత్వానికి ఇన్ని రోజుల పాటు కప్పిపుచ్చడం చేతగానితనమే కాదు, కుమ్మక్కవటమే. ఇది సాధారణంగా ప్రజల్లో ఉంటుంది. రెండవది, ప్రజల్లో ఉన్న అనుమానాలు నిజాలేంటో మనకు తెలియదు. ఏదీ లేకుండా కోర్టుకి హాజరు కాలేదంటేనే ఎన్బిడబ్ల్యూ మీదే తీసుకొచ్చి కొట్టి చంపారా అంటే నమ్మరు జనం. దీంట్లో వెనకాల ఏదో ఒక పెద్ద అంశం, పెద్ద తలకాయలు ఉన్నాయని ఒక భావన ఖచ్చితంగా ఎవరికైనా వస్తుంది. వచ్చినప్పుడు దీని మీద దృష్టి సారించి వాటిల్ని బయటికి తీయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద, పోలీస్ యంత్రాంగం మీద ఖచ్చితంగా ఉంటుంది. తల్లిదండ్రులు, తల్లి, కుటుంబ సభ్యులు అప్పుడేం చెప్పారు, ఇప్పుడేం చెప్పారు, వాళ్ళ ఆ మనోవేదన వాళ్ళు చెప్తారు. ఇక్కడ సమస్య కుటుంబానికే పరిమితమైతే అందరూ మాట్లాడరు. ఇదొక కుటుంబ సమస్యే కాదు, రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు పౌర హక్కులు ఏమిటి అనేది ఒక సాయికృష్ణ వ్యక్తిగతమైనటువంటి లేదా కుటుంబానికి సంబంధించినటువంటి తప్పనిసరిగా అంశమే. కానీ ఇక్కడ సమస్య పోలీసులే ఇట్లా కొట్టి చంపితే పరిస్థితి ఏమిటి? చట్ట ప్రకారం శిక్షించాల్సిన దానికి ఎవరు తప్పు పట్టరు అనేటువంటిది ఈరోజు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. సీరియస్నెస్ మాటల్లో కాదు, చేతల్లో చూపించాలి, చర్యల్లో చూపించాలి. అటువంటి సీరియస్నెస్ చేతల్లో కనపట్టలేదు. కాబట్టే ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఎప్పుడు పిలిచి మాట్లాడారు? ముఖ్యమంత్రి గారు ఎన్ని రోజులకి, సిట్ ఎన్ని రోజులకి వేశారు, హెబియస్ కార్పస్ పిటిషన్ ఎప్పుడు వేశారు,
కోర్టులో ఏం చెప్పారు? కనపట్లేదని చెప్పారు. అప్పటికే అయిపోయింది అంతా. మరి అంతా అయిపోయిందని ప్రభుత్వానికి పెద్దలకి తెలీదా? అన్నిటి మీద మాట్లాడేటువంటి వాళ్ళు దీని మీద ఎందుకు మాట్లాడలా? గవర్నమెంట్ ఎందుకు స్పందించట్లేదు అనంటే, మీరు ఇప్పుడు తీసుకున్నటువంటి చర్యలు, ఇక్కడ సమస్య రాష్ట్రంలో శాంతి భద్రతలు, రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం పనిచేసే తీరు, ప్రజల రక్షణ అనే అంశం మీద చేస్తారు. సాయికృష్ణ ఏంటి, సాయికృష్ణ గతం ఏంటి, లేకపోతే ఇంకొకళ్ళు ఏంటి, ఇవన్నీ మరి ఇలాగే మాట్లాడేవాళ్ళు. మొన్న ఎన్నికల ప్రచారంలో వీళ్ళ కుటుంబం కానీ మిగతా వాళ్ళు కానీ వాళ్ళే చెప్తున్నారు, మేము ఎన్నికల్లో ఏ పార్టీల్లో ఎలా పనిచేసామని. మరి ఇప్పుడు గుర్తొచ్చిందా వాళ్ళ చరిత్ర? మీకు అంతకుముందు లేదా గుర్తు ఎన్నికలప్పుడు? అంటే వీరందరినీ పార్టీలు వాడుకుంటున్నాయి. అలాగే పోలీసుల మీద ఉండేటువంటి ఆరోపణలు కూడా ఏంటంటే, ఇటువంటి అనేక మంది నేరస్తుల్ని శిక్షించడం ఆగితే కొంతమంది నేరస్తులను కూడా పోలీస్ యంత్రాంగం కూడా రకరకాల చర్యలు వాడుకుంటున్నారు. రాజకీయ నాయకులు వాడుకుంటున్నారు. ఈ పార్టీ ఆ పార్టీ అనే సమస్య కదా. కాబట్టి ఇటువంటి అంశాలన్నీ ముందుకున్నప్పుడు ఇక్కడ సాయికృష్ణ గతం ఏంటి, ఆయన మీద ఉన్న కేసులు ఏంటి, ఇతర విషయాల కంటే కూడా రాష్ట్రంలో పౌర హక్కులకు సంబంధించినటువంటి అంశం ఈ రోజున ముందుకు వస్తుంది. దీని ద్వారా ఇప్పటికైనా సరే ప్రభుత్వం జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేది ఖచ్చితంగా అవసరం. నిజానిజాలు బయటికి తీయాల్సిన అవసరం ఉంది. సాక్ష్యాలు ఇదైపోతున్నప్పుడు ప్రభుత్వం బాధ్యత వహించి సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడి ఇప్పటికే తీసుకురావచ్చు, తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో ఇప్పటివరకు జరిగిందైతే సంతృప్తికరంగా లేదు. ప్రజల్లో ఉన్న అనుమానాల్ని తీర్చాల్సిన అవసరం ఉంది. అందుకనే ప్రజలు రకరకాల అభిప్రాయాలు, రకరకాల అంశాలు ముందుకు తెస్తూ ఉంటారు. ఇక్కడ వ్యక్తులు నీతిపరుల, మంచోళ్ళ, చెడ్డోళ్ళ అనే దాని గురించి మాట్లాడలా. చంపటం, పోలీస్ స్టేషన్లో పోలీసులే చంపటం అనేది చట్టబద్ధమా? ఇది ప్రశ్న. ఇక్కడ ఎవరి యొక్క వ్యక్తిత్వాల గురించి కాదు చర్చ, ఈ అంశం మీదే చర్చ. పౌర హక్కులు ఏమవుతాయి, దాని మీద ప్రభుత్వం సీరియస్గా యాక్ట్ చేయాల్సిన అవసరం ఇప్పటికైనా ఉంది. That note, let's wind up this debate right now. Thank you for joining Baburao garu, Sriram garu, Srikanth garu and Rammohan Naidu garu. Idi valti top debate. Maro ansanto malli kaluddam. Stay tuned to City 24/7.